జీవితంలో మర్చిపోలేని ట్రిప్కి అయితే ఈ వీడియో ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు వెళ్తున్నాము పాపికొండల టూర్కి. ఇది వచ్చి మనకి రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి వాళ్ళైనా సరే మీరు రాజమండ్రి వచ్చేస్తే మార్నింగ్ 7:30 కల్లా మీరు రాజమండ్రిలో ఉండాల్సి వస్తుంది. రాజమండ్రి వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ వెహికల్లో వాళ్ళు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మేమైతే కారులో అయితే రాజమండ్రి వరకు బయలుదేరిపోయాము. అక్కడ నుంచి మన బోటింగ్ పాయింట్ కూడా ఇదే కారులో అయితే వెళ్ళిపోదాం. మా ప్రయాణం అంతా ఏ విధంగా జరిగింది, మేము ఏ రకంగా ఎంజాయ్ చేసామో, లైఫ్లో ఒక్కసారైనా ఈ ట్రిప్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలని, మీ ఫ్యామిలీతో వెళ్ళాలని ఖచ్చితంగా నేను కోరుకుంటాను. మా ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా ట్రిప్ ఏ విధంగా జరిగింది ఏంటన్నది మొత్తం కూడా ఈ ఫుల్ వీడియోలో మీకు ఇందులో వచ్చేస్తుంది. మన ఛానల్ వచ్చి పవనానంద బ్లాగ్స్. కంపల్సరీ కొత్తగా చూసే వాళ్ళు ఎవరు సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం మరికొందరికి షేర్ చేయండి. మేమైతే రావులపాలెం బ్రిడ్జి నుంచి అయితే బయలుదేరుతున్నాం. చూసారు కదా, మేమైతే ఫ్రెండ్స్ మధ్యలో ఆగి టీ తాగుతున్నాము. ఫ్రెండ్స్, టీ చేస్తే టీ అయితే తాగడం జరిగింది. ఇప్పుడైతే మేము రాజమండ్రి అయితే బయలుదేరిపోతున్నాము. అక్కడ మేమైతే 8:30 కల్లా మేము అక్కడైతే ఉండాలి కాబట్టి మేమైతే పోయి స్టార్ట్ అయిపోతున్నాం టీ తాగేసి. ఇప్పుడైతే మేమైతే అమలాపురం అయితే స్టార్ట్ అయితే జరిగింది. ఇక్కడైతే ఈ గోదావరి గట్టుని టెంపుల్ అయితే మీరు చూడొచ్చు. ఇది వచ్చి మనకి మహాకాళేశ్వర ఆలయం. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ టెంపుల్ గురించి ఒక ఫుల్ వీడియో మన ఛానల్లో నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము రాజమండ్రి పుష్కర్ ఘాట్కి అయితే వచ్చేసాము. ఇదే మీ మెయిన్ పాయింట్. మీరు ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళని సరే ఈ పాయింట్కి వచ్చి మీరు ఇక్కడ ఆటోలో కానీ బస్సులో ఎలా వచ్చి ఈ పాయింట్ దగ్గర మీరు వెయిట్ చేస్తే వాళ్ళ వెహికల్ వచ్చి ఈ బోటింగ్కి సంబంధించిన వెహికల్ తీసుకెళ్తారు. ఫ్రెండ్స్, మనమైతే మార్నింగ్ 7:30 అక్కడికి వచ్చామంటే మనకి ఇక్కడ నుంచి బస్సు పికప్ తీసుకెళ్తుంది. మీరైతే ఆ టైంకి ఇక్కడికి వచ్చేస్తే మార్నింగ్ ఇక్కడ బస్సులు అయితే రెడీగా ఉంటాయి, ఇక్కడ తీసుకెళ్తాయి. మేమైతే మా ఓన్ కార్లో అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు డైరెక్టర్ మా కార్లో వెళ్ళిపోవడం బట్టి ఇప్పుడు మేమైతే ఏం చేయట్లేదు. డైరెక్టర్ మేము ఆ కార్లో వెళ్ళిపోతాము. అక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్తారు. అక్కడ నుంచి వెళ్ళే వరకు సరే మనకి 1000 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి అయితే మనకి 630 అయితే ఉంటుంది. కాబట్టి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మనమైతే బయలుదేరిపోతున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా దూరంగా కనిపిస్తున్న వెహికల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పాపికొండలకు వెళ్ళే వెహికల్సే. వాళ్ళు ఆ వెహికల్లో తీసుకుని మనకి 1.5 hour జర్నీ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. రోడ్స్ అయితే కొంచెం పర్లేదు ఫ్రెండ్స్. ఈ మధ్యన రోడ్స్ అయితే కొత్తగా వేసి రోడ్లు వేసారు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు చాలా ఈజీగా అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం మేమైతే 1 hour అయితే వెళ్ళిపోయాము ఆ ప్లేస్కి. మేము దారిలో అయితే మీకు టిఫిన్ కూడా చేస్తున్నాము. అలాగే మనకి బోట్లో కూడా టిఫిన్ అయితే ఉంటుంది. మన అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మనకి లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి. మన ప్రయాణం అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఈ పచ్చని పొలాల మధ్యన అయితే మనం వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇదంతా కూడా మనకి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది కదా. ఇదంతా కూడా ఇక్కడ నుంచే మనకి ఈ పక్కనే కాపర్ డ్యామ్ కూడా మన ఇక్కడ నుంచే నిర్మిస్తున్నారు. మన పోలవరం డ్యామ్ అంతా కూడా ఇక్కడ నుంచి అయితే మనం బోట్లో వెళ్తున్నా కూడా చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఈ పూర్తిగా ఇక్కడ ఇది వెళ్తుంటే మనకి అంతా కూడా పోలవరం సంబంధించిందే. ఇక్కడ ఆల్రెడీ మన బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ చాలామంది కార్స్ అయ్యి పార్క్ చేసుకున్నారు. బస్సులన్నీ కూడా అక్కడ దింపేసి మనల్ని అయితే వెళ్ళిపోతాయి. మనకి సంబంధించిన బోట్ అయితే మనం ఏ బోట్ అయితే మనం బుక్ చేసుకున్నామో ఆ బోట్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం 9:30-10 వరకు ఇక్కడ నుంచి అయితే బోట్ అయితే మనకి స్టార్ట్ అయ్యడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ బాల్స్ కానీ, మనకి బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే మనం బయటే తీసుకోవాల్సి ఉంటుంది. లోపల బోట్ ఎక్కిన తర్వాత మనకి ఎలాంటివి అయితే దొరకవు. మళ్ళీ మనం ఈవినింగ్ వచ్చేది 4కి అయితే మనం ఇక్కడైతే రీచ్ అవుతాం. ఇప్పుడు మనకి మార్నింగ్ 10కి అయితే వెళ్ళిపోతే మన ఈవినింగ్ 4 అయితే అవుతుంది. మన ప్రయాణం అంతా కూడా ఏ విధంగా ఉంటుందనేది మొత్తం కూడా చూసేద్దు. అని మీరు ఇక్కడ చూస్తున్న టెంపుల్ వచ్చేసి గండిపోచమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం అయితే మనకి ఎప్పుడు కూడా భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఆలయం. ఇలా మునిగిపోయింది ఏంటా అని చూస్తున్నారా? మనకి ఈ ఆలయానికి ఇక్కడ పక్కనే మనకి డ్యామ్ అయితే ఉంది. ఇదే మనకి పోలవరం డ్యాము. దానివల్ల ఇదంతా కూడా మునిగిపోవడం జరిగింది. ఈ గుడే కాదు, ఇంకా ముందుకు వెళ్ళి కొద్ది చాలా ఊర్లు కూడా మునిగిపోయాయి. అవన్నీ కూడా ఏ విధంగా మునిగిపోయి అన్నీ కూడా మీకు వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మన డిస్ట్రిక్ట్ ప్రకారంగా మన పేరు అయితే వాళ్ళు చూసుకుని మనల్ని అయితే బోట్ ఎక్కించుకుంటారు. మనమైతే బోట్ ఎక్కి పైకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, ఈ బోటు పక్కనే మనకు చాలా బోట్స్ అయితే ఉంటాయి. మనం ముందుగానే ఏ బోట్ అయితే మనం బుక్ చేసుకున్నాం అన్నది దాని ప్రకారంగా వీళ్ళైతే మన బోట్ ఎక్కించుకుంటారు. ఈ అమౌంట్ పేమెంట్ అంతా కూడా వీళ్ళు ముందుగానే మనతో చేపించేసుకుని మనల్ని అయితే బోట్ ఎక్కించుకుని మేమైతే మా ఫ్రెండ్స్ అంతా 10th బ్యాచెస్ అయితే ఓన్లీ మా 10th బ్యాచ్ ఒక 6 మంది అయితే మేము రావడం అయితే ఈ ట్రిప్కి జరిగింది.
మేము ఎక్కిన బోట్ వచ్చి పూర్తిగా ఏసీ అయితే ఉంటుంది ప్లస్ మన పైన వచ్చి ఓపెన్ ఇది, కింద వచ్చి మనకి ఏసీ అయితే ఉంటుంది. ఎవరైనా కిందకి వెళ్ళి కూర్చోవలసిన వాళ్ళు ఉంటే కిందకి వెళ్ళి కూడా కూర్చోవచ్చు. మన పూర్తిగా అందాలు చూడండి, మన ఎంటర్టైన్మెంట్ కోసం అందాల కోసం ఎవరైనా పైకి అయితే వచ్చేస్తారు. మేము కూడా పైన అయితే కూర్చున్నాము. మాకైతే 1 by 1 ఇంకా అందరూ వస్తున్నారు. ఈలోపు మాకైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. చూసుకోవచ్చు 2 ఇడ్లీ 2 గారి ఒక ఉప్మా అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పచ్చు. మీరైతే తినడం ఎంజాయ్ అయితే చేస్తారు. తర్వాత మన ప్రయాణం అయితే మొదలవుతుంది. అది ఏ విధంగా మొదలైంది ఏంటంటే మన ట్రిప్లోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఈ బోటు మనకి ఇక్కడ నుంచి మనకి పేరంటాలపల్లి అనే ఒక స్పాట్కి అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి అంటే 45 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి అక్కడ నుంచి రిటర్న్లో కూడా 45 కిలోమీటర్లు అయితే ఉంటుంది. టోటల్ మనం 90 కిలోమీటర్స్ అయితే ఈ బోట్లో మనం ప్రయాణం చేస్తాము. ఇది వచ్చి మనకి మార్నింగ్ 10 నుంచి మళ్ళీ ఈవినింగ్ 4 వరకు అయితే మన ప్రయాణం రాను పోను అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షను. అలాగే హైదరాబాద్ తెలంగాణ నుంచి ఎవరైనా సరే భద్రాచలం వెళ్ళి వద్దాం అనుకుంటారు. మ్యాక్సిమం అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి జర్నీ అయితే ఎక్కువసేపు అయితే వాళ్ళకి ఈ బోట్లో అయితే ఉండదు. మీరు కనుక మ్యాక్సిమం ఎవరైనా సరే రాజమండ్రి వచ్చేసి రాజమండ్రి నుంచి మీ ప్రయాణం చేసుకుని రిటర్న్లో కూడా మన రాజమండ్రి వచ్చి వెళ్ళడం అయితే మీకు చాలా అయితే బాగుంటుంది. లేదు అనుకున్న వాళ్ళు హైదరాబాద్ ఎవరైనా సరే ఇక్కడ నుంచి మన లోకల్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళకుండా ఇలాగే ఒక బోట్ జర్నీ జస్ట్ ఒక సండే కానీ ఎప్పుడైనా సరే ఒక బోట్ జర్నీ ఇలా చేసుకుని భద్రాచలం మీదుగా దర్శనం చేసుకుని మీరైతే హైదరాబాద్ కూడా వెళ్ళచ్చు. మనకి ఈ ప్యాకేజీలో వచ్చి మనకి ఓన్లీ ఈ టూర్ కాకుండా మనకి భద్రాచలం వెళ్ళే వాళ్ళు కూడా ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది. అలానే మనకి నైట్ స్టే చేసే వాళ్ళు కూడా ఇక్కడైతే మనకి రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ బ్యాంబో హౌసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఎవరైనా సరే మీరు 1 or 2 days ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్లో ఇదే బోట్లో అయితే వాళ్ళు మనం తీసుకెళ్తారు. వాళ్ళు ఎవరైనా సరే అలా ఉండిలో కూడా మనం బుక్ చేసుకుని అయితే వెళ్ళచ్చు. మన ఈ ప్రయాణంలో చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. అదంతా కూడా ఏ విధంగా జరిగింది, మా బోట్ జర్నీ ఏ విధంగా ఉంది, మొత్తం అంతా కూడా బోట్ ప్రయాణం చేసే వాళ్ళకి ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారో అదంతా కూడా మీకు ఎడిటింగ్ చేయకుండా పూర్తిగా అయితే మీకు ఇందులో ప్లే చేసి ఏర్పాటు చేశారు. ముందుగా అయితే వీడియో చూసేసేయండి ఫ్రెండ్స్. బాగా వదిలి చూస్తే కనబడుతున్నట్టు పోలవరం ప్రాజెక్ట్. అలాగే మనకి బోర్డుకి ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఈ గోదావరి మాతకి ఒక అడ్డు బోర్డుల ఒక కాపర్ డ్యామ్ కనిపిస్తుంది చూడండి. ఒక వేలు ఇటు సైడ్ సార్, ఇటు సైడ్ కనిపిస్తుంది చూడండి. మరి ఇది వచ్చి కాపర్ డ్యామ్ అని ఆ ప్రాజెక్ట్కి వాటర్ స్పేర్ చేయడానికి ఒక అడ్డు గోడగా వేశారు. ఇంత ముందు నుంచి అటు వేయండి సార్. మనకి బోర్డ్ పాయింట్స్ అన్ని కూడా అటు సైడ్ ఉండేది. ఇది కాపర్ డ్యామ్ అండి. మనకి బాగా లెఫ్ట్ సైడ్ లో కనిపించేది కాపర్ డ్యామ్. ఈ గోదావరి మాతకి అడ్డు గోడగా వేశారు చూడండి, అది వచ్చి కాపర్ డ్యామ్ అండి. మరి ఆ కాపర్ డ్యామ్ పూర్తయిన తర్వాత ఈ వాటర్ లెవెల్స్ అన్ని పెరగడం జరిగింది. మరి ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ కొండూరు విలేజ్ కూడా మునిగిపోయింది చాలా వరకు. మరి ఇది అడ్డుగోడగా వేసిన తర్వాత ఈ విలేజ్ అన్ని మునిగిపోయింది సార్. అలాగే ఇక్కడ కనిపిస్తున్న మన పోలవరం ప్రాజెక్ట్ ఈ కొండకి ఆ కొండకి మధ్యలో కనిపిస్తుంది. మరి ఇదే ఇందిరా సాగర్గా పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కనుక ఈస్ట్ వెస్ట్ 70 గ్రామాలు, ఖమ్మం డిస్టిక్ లో 200 గ్రామాలు, ఛత్తీస్గఢ్లో 6 గ్రామాలు, టోటల్ 276 గ్రామాలు ముందు గురవుతున్నాయి. ఈ గోదావరి మత గ్రామాలన్నీ కూడా తన వల్ల దాచుకుంటుంది. మరి సాగునీటి కోసం ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే లాభాలు ఏదైతే నష్టాలు అన్నీ ఉన్నాయి. మనకి ఈ రోజు మన బోట్ లెఫ్ట్ సైడ్ లో కనిపించే విలేజ్ అన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లా గాను, రైట్ సైడ్ లో కనిపించే విలేజ్ అన్ని కూడా తూర్పు గోదావరి జిల్లా గాను కొనడం జరిగింది. మరి మొన్నే మళ్ళీ మార్చడం జరిగింది. పోలవరం జిల్లాలో ఉన్న అన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని కూడా ఇలా సీతారామరాజు జిల్లాగా మార్చడం జరిగింది. మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో కనిపించే గ్రామాలన్నీ కూడా 3 గ్రామాలు కూడా కనిపించదు. టోటల్ అన్ని కూడా 3 గ్రామాలు సార్. ఈ రోజు మనం చూడబోయే గ్రామాలన్నీ కూడా ఈ రోజు మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. క్లారిటీగా తీసుకోండి. అలాగే ఈ రోజు ఎంటర్టైన్మెంట్ లో చిన్నపిల్లలకి మంచి మంచి గేమ్స్ ఈ రోజు అదేం లేదు, చిన్న పెద్ద ఏమీ లేకుండా అందరూ ఎంజాయ్ చేయాలి. మరి ఈ రోజు మీకు లేడీ డాన్సర్లు కూడా తీసుకురావడం జరిగింది. భారీ బడ్జెట్ తో సమంత, ఇలియానా, అనుష్క భాగంగా మారిపోతారు. అంతవరకు వినండి మా సిరివెన్న 93.8 ఎవరికైనా తెలుసా అండి? ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరు సీతారామరాజు గారు సంచరించిన 102 పోలీస్ స్టేషన్, దేవపట్నం పోలీస్ స్టేషన్. మనకి ఒక చెట్టు పక్కన ఒక భారీ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, అది పోలీస్ స్టేషన్ అండి, దేవపట్నం పోలీస్ స్టేషన్. ఆ పక్కనే ఊడిపోయింది సార్, ఇప్పుడు పెంకులన్నీ ఊడిపోయి ఒక చిన్న పెంకిటి లైన్ కూడా కనిపిస్తుంది చూడండి, అదే సార్ అల్లూరు సీతారామరాజు గారు ఆయుధాల కోసం కొలగొట్టిన 102 పోలీస్ స్టేషన్ ఈ దేవపట్నం పోలీస్ ఆయన ఒకే టైంలో 5 పోలీస్ స్టేషన్ కొలగొట్టడం జరిగింది. రంపచోడవరం, మారేడుమల్లి, అడ్డదీగల, రాజు
దేవి భర్త. ఈ 4 చెప్పిన టైంకి ఒకే టైం కొట్టడం జరిగింది. ఇంకా ముందుగా క్లారిటీగా ఉండేది. ముంపు గ్రామంతో అన్ని కూడా మునిగిపోతూ క్లియర్ అయిపోయింది. ఆ పక్కన కనిపించే బిల్డింగ్ పోలీస్ స్టేషన్ అండి. ఇప్పుడు ఎవరూ లేదు, ఖాళీగా ఉంది. మీకు వాటర్ ఆల్రెడీ కనిపిస్తుంది. ఆ మూవీ కూడా అలాగే సింహరాశి, చాలా మూవీస్ అన్ని కూడా మనకి లెఫ్ట్లో కనిపించే విలేజ్లోనే తీయడం జరిగింది. అవన్నీ కూడా ఇవే కాదు, మనకి మనం వెళ్ళే ప్లేసెస్ అన్ని కూడా చాలా మూవీస్ అయితే తీశారు. అవి ఏంటంటే గోదావరి, గోపి గోపిగా గోదావరి, గుండెల్లో గోదావరి, దొంగరం అండ్ పాటి, కొంచెం టచ్చుతో చెప్తే మనసులో మహారాజు, సింహరాశి, ఆపద్ బాంధవుడు, త్రిశూలం, ఒక్క మగాడు. కానీ క్వశ్చన్ అర్థమైందా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆపోజిట్ కూర్చొని నెత్తి పైన జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే ఇద్దరు వ్యక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళే ఎవరు ఏంటంటే ఏడైనా కావాలా? సారీ కట్టుకుని వచ్చానా? కిందకెళ్ళి సారీ కట్టుకుని వచ్చానా? సారీ కట్టుకుని వచ్చానా? పర్లేదు, చాలా హుషారుగా ఉన్నారు. ఒకరైతే థింక్ చేయండి. జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే ఇద్దరు వ్యక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎవరు? ఎవరన్నా? మీ పేరేంటనా? ఒకసారి అన్నీ రానా సార్? మనకి పైన అయితే ఈవెంట్ జరుగుతుంది. మన కిందకైతే వెళ్ళిపోదాము. కింద చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి ఏసీ సెక్షన్. కింద ఎవరైనా ఏసీ వేసుకుని అయితే ఈ పైన హ్యాండ్ బేడ్కి అయితే తట్టుకుని కింద అయితే మీరు ఉండొచ్చు. మనకి కింద సీటింగ్ ఉంటే పైన సీటింగ్ ఉంటే చూడొచ్చు. మనకి ఆక్సిజన్ సిలిండర్స్, అలాగే మనకి లైఫ్ జాకెట్స్, ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ పర్పస్గా ఎవరైనా వెంటనే ఇమీడియట్గా వేసుకోవచ్చు, లేదా వేసుకుని కూడా మీరు కూర్చోవచ్చు. అలాగే స్టీరింగ్ చూసుకోండి ఫ్రెండ్స్. ఈ స్టీరింగ్ అయితే మనకి ఇక్కడ నుంచే మనకి మొత్తం కూడా ఈ బోట్ అయితే ఆపరేటింగ్ అయితే జరుగుతుంది. అలాగే మనకి బోట్కి వచ్చి మనకి ఒకటి ఫ్రంట్కి ఒక గేర్ ఉంటుంది, బ్యాక్ అయితే ఒక గేర్ ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోయి మన ఈవెంట్ చూసేద్దాం. అర్థమైంది, నాన్నగారు చెప్పారు. ఓకే ఒకసారి పెట్టలేకండి. మనం సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. రండి, మీరు మళ్ళీ ప్రదర్శనకు వెళ్ళిపోతారు. సారా సార్ మామూలు పండుకూడదు. ఇప్పటివరకు మీరు చూసిందైతే మన ఫుల్ టూర్లో సగం అయితే మీరు చూశారు ఈ వీడియోలో. మీరు ఇంకా మీకు సగం అయితే మిగిలి ఉంది. ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా జరిగింది, ఎలా జరుగుతుంది అనేది మొత్తం కూడా చూశారు కదా ఫ్రెండ్స్. మనకి ఈ ప్రయాణం అన్నది చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందకరంగా అయితే జరుగుతుంది. మీరు ఈ ట్రిప్కి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో రావడానికి అయితే ప్రయత్నించండి. ఈ ట్రిప్ వచ్చి మనకి పూర్తిగా కూడా తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతుంది. కేవలం మీరు రాజమండ్రి వచ్చేస్తే రాజమండ్రి నుంచి కేవలం మనకి 1250 రూపాయలు అయితే మనం పే చేస్తే మనకి ఇందులోనే స్నాక్స్ వచ్చేస్తున్నాయి. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా కూడా ఇందులోనే. అదే కొత్త బ్యాచ్ పార్టీకి వచ్చారు. మరి వాళ్ళు కూడా
అలాగే వీళ్ళ యాంకరింగ్ కనుక మనకు నచ్చినట్టయితే వీళ్ళకి ఎంతో కొంత అయితే మనీ అయితే వాళ్ళు అడుగుతారు, మనకి ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. అలాగే మేము ఒక 1000 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పటి వరకు రైట్ లెఫ్ట్ చేసిన కొండలు కాకుండా మన బోటింగ్ స్ట్రైట్గా కనిపించేవి మాత్రమే అవేనండి పాపి కొండలు. ఈ పాపి కొండల దగ్గరికి వెళ్ళి ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. ఈలోపు కింద మనకి లంచ్ అనేది ఏర్పాటు చేశారు. 1 by 1 అందరూ కూడా హాల్లోకి వెళ్ళండి. ఏజ్లో పెద్దవాళ్ళు, టైంకి భోజనం చేసేవాళ్ళు, బాగా చిన్నపిల్లలు ఉంటే కనుక ఫస్ట్ మీరు వెళ్ళిపోయింది. 1 by 1గా భోజనం కంప్లీట్ చేసుకుని మీకు దిగిన తర్వాతే మీకు రైట్ లెఫ్ట్ కూడా షీట్స్ ఉంటాయి, హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళండి. మీకు రైట్ సైడ్లో ప్లేస్ ఇస్తారు. ఫుడ్ ఐటమ్స్ ఎవరు కూడా వేస్ట్ చేయదు. బాగా చిన్నపిల్లలు పోలవరం మండలం సిరివాక అనే ప్రాంతం అండి. ఇదంతా కూడా సిరివాక అనే ప్రాంతం. అలాగే మనకు కొద్దిగా కొండపైన చూస్తే కనుక ఫ్రంట్ కొన్ని రిసార్ట్స్ కనిపిస్తున్నాయి కొండ మీద. అవన్నీ కూడా సిరివాక నైట్ స్టే పాయింట్. ఇది లేదు సరే క్లోజర్ బండి సిరివాక అనే ప్రాంతం. నైట్ స్టే రిసార్ట్స్ ఉన్నాయి. అండ్ దిగిన తర్వాత రైట్ లెఫ్ట్ 2 వైపులు దిగాలి సార్. 1 సైడ్కి వెళ్ళినట్టు బోర్డు అంతా కూడా 1 సైడ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఇలా పైకి వచ్చేసి కొంచెం పైకి వచ్చేయండి. ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకోండి, పర్వాలేదు. ఇక్కడ ఎవరైనా సరే నైట్ స్టే చేయొచ్చు. లవర్స్ కానీ కపుల్స్ కానీ ఎవరైనా సరే నైట్ స్టే చేయొచ్చు. నైట్ అయితే ఫైర్గా ఉంటుంది. జంగిల్ వర్క్ కూడా తీసుకెళ్తారు మార్నింగ్ అయితే కనుక. అలాగే నెమ్మదిగా సార్ తెంగాడదు. అలాగే ఫుడ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పులిహోర, రైస్, అలాగే సాంబారు, పప్పు, అలాగే 2 కర్రీస్, ఒక ఫ్రై అయితే ఇవ్వడం జరిగింది. టేస్ట్ అయితే బాగుంది. సార్ ఎవరైనా నాన్ వెజ్ ఆర్డర్ చేస్తారంటే కనుక డ్రైవర్ దగ్గర నుంచి తీసుకోండి. ఇక్కడ వచ్చారైతే ఇస్తారు. మీకు ఆర్డర్ చేసిన అయితే ఎంత సార్ మీది? కేజీ చూడు, కేజీ చికెన్ ఇవ్వండి సార్. మీరు వచ్చాను బ్యాక్ సైడ్. మనం 5 నిమిషం దానిలో ఈ లంచ్ కార్యక్రమం ముగించుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ క్యాటరింగ్ క్లోజ్ ఉంటుంది. పై నుంచి ఒక 10 మెంబర్స్ వెళ్ళి లంచ్ చేయాలి. వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక బోట్లోనే కూర్చోండి, సాహసాలు చేయండి. ఒకవేళ వెళ్తే కనుక మధుబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అక్కడ పాట పాడుకోవాలమ్మా. ఏజ్లో పెద్దవాళ్ళు, పైకి వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక బోట్లోనే కూర్చోండి. పక్క కాబట్టి ఆ టెంపరేచర్ చాలా రాత్రి ఎక్కువ ఉంటుంది. త్వరగా వెళ్ళి వెళ్ళవచ్చండి. సార్ చూడండి, మీకు సైడ్లో బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంకో వెనకుంటే కొట్టుకొని తీసుకెళ్ళండి. సార్ సార్ లోపలికి వచ్చేయండి సార్. లోపలికి అందుకే బోర్డు పక్కన ఫోటో అవుతుంది కదా. ఇప్పుడు మన పేరంటాలపల్లి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ చెట్టుకి అటు ఇటు కూడా బోట్స్ చూశారు కదా. ఇటు పక్క ఉన్న బోట్స్ అన్నీ కూడా మన రాజమండ్రి సైడ్ వచ్చే బోట్లు, చెట్టుకి ఇటు పక్కన ఉన్నాయన్నీ కూడా భద్రాచలం బోట్లు. భద్రాచలం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అయితే వస్తారు. అలాగే రాజమండ్రి వెళ్ళాల్సిన వాళ్ళు మరి ఈ బోట్ ఎక్కి వెళ్ళిపోతారు. అలాగే భద్రాచలం వెళ్ళాల్సిన వాళ్ళు అటుపక్క బోట్ ఎక్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఈ గిరిజనులు తయారు చేసిన హ్యాండ్ మేడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. మనకి రామకృష్ణ మునివాటం అని చెప్పి ఒక టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి ఈ వస్తువులన్నీ కూడా ఇక్కడ తయారు చేసిన గిరిజనులు ఇవన్నీ కూడా ఈ వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతారు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. దీని ఖరీదు వచ్చి మనకి 200 నుంచి 300 అట్లా ఉంటాయి. అలాగే చూసుకోవచ్చు, మనకి ఏమైనా తినాలి తాగాలనుకుంటే ఇక్కడ ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా మనకి టెంపుల్కి పోయే రూటు. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి మన శ్రీ రామకృష్ణ మునివాటం అనే ఆశ్రమం ఒకటి ఉంటుంది లోపల, దాన్ని అయితే దర్శనం చేసేసుకుని బయటకు అయితే వచ్చేద్దాం. ఈ ఆలయం లోపలికి మనకి ఎవరు నీసు తిన్న వాళ్ళు కానీ లోపల గుడి లోపలికి వెళ్ళి మనకి దక్షిణ వేయడం వంటి మాత్రం ఎవరు చేయకూడదు. ఇక్కడ మనకి ఇక్కడ ద్రారా కింద ప్రవహిస్తున్న వాటర్లోని కాళ్ళు అయితే కడిగేసుకుని మనం అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే రామకృష్ణ మునివాటం. ఈ లోపలైతే మనకు లింగాకారంలో అయితే ఉంటుంది. మనం దాని దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చేస్తాము. మా దర్శనం చేసుకుని మళ్ళీ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ఇదే లాస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. మనకి ఇది ఇక్కడ నుంచి మనకి మళ్ళీ డైరెక్ట్ మనకి ఇంకైతే బోట్ వెళ్ళిపోతుంది. మనం ఇప్పటివరకు మనకి 45 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేసి వచ్చాము. మళ్ళీ మనకి 45 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేసి మళ్ళీ మన యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే వెళ్ళి అక్కడితో మన ట్రిప్ అయితే ఎండ్ అవుతుంది. మనం మార్నింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో సేమ్ అలాగే ఈవినింగ్ కూడా మనకి అదే విధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. మధ్యలో మనకి స్నాక్స్ కూడా ఉంటాయి. మేమైతే మొత్తం అందరం కూడా బోట్ లోపలికి వచ్చేసి ఏసీలో అయితే చాలాసేపు ఉన్నాము. తర్వాత అయితే మనకి హౌసీ ప్రోగ్రామ్ ఉంటుంది మన నెక్స్ట్. అలానే మనకి పాపికొండలు మొత్తం కూడా మనకి 6 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంటుంది. ఓన్లీ మన పాపికొండల మధ్యలోంచే మనం వెళ్తుంటాము. అలాగే పాపికొండలు అని ఎలా వచ్చిందంటే ఇది పాపిడి కొండలు. అంటే మనకి ఆడవారి శిశు పని ఎలా ఉంటుందో అలా మనకి పైనుంచి మన కొండల పైనుంచి చూస్తే మనకి ఆ విధంగా ఏర్పడుతుంది. అందుకే ఇది పాపిడి కొండలుగా పిలుస్తారు. అలాగే మనకి ఫుడ్ అయితే మనకి తినేసిన తర్వాత కొంచెం మిగిలిన ఫుడ్ అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఎవరికైతే చూసి వాళ్ళని అయితే అడగడం జరిగింది. వాళ్ళైతే మాకు ఫుడ్ వద్దని చెప్పేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఒక చేపను అయితే ఇక్కడ ఈ బోటుకి సంబంధించిన వాళ్ళు బేరం ఆడి దాన్ని 250 రూపాయలకు 300కు అయితే మొత్తం మీద ఆ చేపను అయితే బొచ్చు చేప అది దాన్ని అయితే కొనేసారు ఫ్రెండ్స్. కొనేసి మా బోట్లో అయితే మళ్ళీ మన ప్రయాణం అయితే మొదలైపోయింది. అలానే ఎంటర్టైన్మెంట్ భాగంలో మనకి హౌసీ అయితే గేమ్ ఆడించారు. టికెట్ 50 రూపాయలు అయితే పెట్టారు. లాస్ట్లో చూడండి మాకు ఎంత వచ్చింది ఏమైంది అన్నది చూడడం జరుగుతుందా. ఓకేనా, రూల్స్ అందరికి అర్థమైనా మళ్ళీ చెప్పాలా ఏంటండి? కింద కౌంటింగ్ మిషన్ పెట్టాం సార్, కౌంట్ చేస్తున్నారు. అయిపోయినండి ఫస్ట్ మిస్టికల్ మీకు ఇస్తాను. మీ పొలాల మొలకలు వచ్చినాయి అయిపోయినట్టే. నెక్స్ట్ నెంబర్ 6666 66 అయిపోయిందండి. మీరు ఎమ్మెల్యే టికెట్స్ కనుక్కున్నప్పుడు కూడా నాలుగు మీరు తగ్గైతే అన్నారు. నాకు అర్థం కావాలి. ఎంతకు వచ్చేవారు మీ పెన్షన్ డబ్బులు ఆగిపోతారు. నేను పెద్ద సైకో గాని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమా చూసుకుంటూ బతుకుతున్నా. ఏమండి కన్నాలు పెట్టమంటే గోడు కనిపించి కన్నాలు పెట్టేటట్టు చెన్నై పెట్టచ్చు కదండి. ఈరా నెంబర్స్ 35 49 88 ఒకటి 53 ఒకటి 49 66 ఒకటి మాత్రం పెద్ద పెట్టారు. గోడు కనిపించారు. 2 నెంబర్ లేకుండా నీట్లో ఎవరు నేనేమన్నా సాయంత్రం మీ ఇంట్లో అంటారు. మా బాబు ఎక్కడ నేను కిందకు వచ్చానండి. నువ్వు గుడ్డ నుంచి ఇద్దారా అంతే లైక్ అమావాస ఫోన్ మాత్రం తాగుతావా అంతే. ఈరోజు అమావాస చిచ్చి మళ్ళీ వచ్చారు. ఏం కావాలి కానీ మీ అందరూ నాకు ఇష్టం లేదా ఏం చెప్పు చచ్చిపోమంటారా చెప్పు. ఓకే సార్ నెక్స్ట్ నెంబర్ 42. మీరు ఈరోజు అయ్యేలా లేదు కానీ ఈ గేమ్ అనేసి ప్యాకెట్లు ఏమైనా తెచ్చారండి. ఇక్కడ కూర్చొని ఆడుకుందాం. నెక్స్ట్ నెంబర్ 7878 78. మాకైతే మిడిల్ లైన్ కొట్టిన మా వాడు సాధించారు భయ్యా మీ బ్యాచ్ లో. నెంబర్ చెప్తాను చూడండి 96 70 53 27 10. అలాగే సాధించారు. హాయిగా ఉంటుంది మీకు. గిఫ్ట్ మినిమం 20 రూపాయలు ఉండాలి. 20 రూపాయల మినిమం ఉండాలి. 3 రూపాయలు ప్రశ్న ఏమన్నా అనుకుంటే లాస్ట్ లో 300 కట్టి మాది మొత్తం 300 అయింది. 300 ఇంకా ఆ టికెట్లు. నెక్స్ట్ నెంబర్ సింగిల్ నెక్స్ట్ నెంబర్ 1818 విరాట్ కోహ్లీ గారు జెర్సీ నెంబర్ వచ్చింది 18.
ఒకటా? ఇప్పుడు చేయి ఎత్తండి. ఒక నెంబర్ వస్తే ఎంతమందికి వాసి అవుతుంది? ఫుల్ వాసి అవుతుంది. ఎంతమందికి ఏంటి కాదు ఈడు. నెక్స్ట్ నెంబర్ 6262 42 424 24. నేను కూడా బాగా సెటిల్మెంట్ చేసుకున్నాను. నేను కూడా నన్ను కొట్టాను. 24. నెక్స్ట్ నెంబర్ 11. ఒక నెంబర్ మళ్ళీ కొట్టేద్దాం. దాని నుంచి ఒకటే రాజులను 2 కొనము. సింగిల్ నెంబర్ 6. నెక్స్ట్ నెంబర్ 5555. ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ అయిపోయినాయి. ఇప్పుడు చేయి పైకి ఎత్తండి. ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ఒక్క నెంబర్ వస్తే ఎంత నీకు మంచి అవుతుంది? 1 2 నీకు కూడా 5 58. నెక్స్ట్ నెంబర్ 37. ఎదగలేసా అది చెప్పేందుకు ముందే నెంబర్లు వచ్చాను. 37 37. ఏమైంది? ఏంటి నీ బాధ ఏంటి? చెప్పు చెప్పు. ఏం కాలేదు నీకు. 21 21. నెక్స్ట్ నెంబర్ మీకు ఎంటర్టైన్మెంట్ చూపించిన పేరుతున్నారు. మీకు ఫనీగా అది ఏది వచ్చింది? 90. సాయంత్రం వెళ్తే వెళ్తారు కదా 90. ఇంకొక 90 చూసింది కదా. మా కింద కూడా ఉన్నారండి. ఆర్గే సంబంధం మీకు ఇందాక క్వశ్చన్ అడిగారు కదండి. ఆడవారికి పెళ్ళైందని మెల్ల తాళుబొట్టు గాలికి మెట్లు వేసి చెప్పలే. మరి మగవారికి పెళ్ళైందని ఎలా తెలుస్తుంది? ప్రెసిషన్. వావ్. ఏం చదవటం సార్? చెప్పు తీసుకోండి సార్. పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇది మాకున్న ఆనవాయితీ. ఓకే మేడం పేర్లు చెప్పండి. పేరు చెప్పండి అమ్మా. అంజనా జిలేబీ. నీ పేరు? సోనాలి బిందె. ఏం బిందె? సోనాలి బిందె. ఓకే ఒకసారి మీరు కూడా మాట్లాడండి. దయచేసి అందరూ కూడా గట్టిగా చెప్పండి కదా.
రాజా ఓకే మరి గిఫ్ట్ ఇస్తామన్నా ఏం తొందర ఇక్కడ రాగా సార్ ఎలా అనిపించింది సార్? చాలా మొదటి బాధ పవనానంద బ్లాగ్స్ అనే వీడియో యూట్యూబ్ ఛానల్ వస్తుంది, అందరూ చూడండి. ఓకే అది లాస్ట్లో చెప్పానన్నా మన యూట్యూబ్ వస్తుంది. సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చారు. కొండకట్టు మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇప్పుడు టైం వచ్చి మనకి 4:25 అయితే అయ్యింది. మన రీచ్ అయినప్పటికీ 4:30 అయితే అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడికి మీరు వెళ్ళాలంటే వీళ్ళకి సంబంధించిన నెంబర్ ఒకటి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గరైతే మీరు వెళ్ళిపోవచ్చు. ట్రిప్ మాత్రం చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా ఈ ట్రిప్కి అయితే వెళ్ళాల్సింది కోరుకున్నాను. అలాగే మీకు కావాల్సింది ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరి కావాలి. ఆధార్ కార్డ్ అయితే ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ పెడితే వాళ్ళకి పేమెంట్ చేసేస్తే వాళ్ళు మీ స్లాట్ అయితే బుక్ చేస్తారు. ఆ టైంకి అయితే మీరు ఎక్కడికి వచ్చి మీరు వెయిట్ చేస్తే వాళ్ళైతే తీసుకుని వెళ్తారు. అలాగే మీరు ఫంక్షన్స్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ దేనికైనా కూడా ఈ బోట్ను మీరు ఫుల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. దాని వివరాలు మీరు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందిరా ట్రిప్? ఎలా ఉందిరా? అలానే మనకి పోలవరం అంతా పూర్తయినప్పటికీ మనకి బోటింగ్ అంతా కూడా ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము. ఎందుకంటే మీరు చూశారు చాలా విలేజెస్ అయితే మొత్తం అన్నీ కూడా మునిగిపోయినాయి. అవన్నీ కూడా ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఇక్కడ మీరు చూసేదంతా కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన క్వారీలు ఇవన్నీ కూడా కంపల్సరీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.